కేంద్ర రక్షణ శాఖ ప్రారంభించిన అగ్నిపథ్ అనే పథకం ఒక సంచలనాత్మకమైన యువకులకు దేశానికి ఉపయోగపడే కార్యక్రమం. ఇది ఈ రోజున ఆకాశం నుంచి ఊడిపడిన పథకం కాదు. 1989లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము చర్చ ప్రారంభించి దానిపై దాదాపు 33 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత రక్షణ రంగంలో రిటైర్ అయిన సీనియర్ ఆఫీసర్లు వాళ్ళ అభిప్రాయాలు ఎంతో అధ్యయనము చేసిన తర్వాత ఈ అగ్నిపథ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏదో వారం రోజు 10 రోజుల్లో పెట్టిన పథకం కాదు. ఇది రాజకీయ నాయకులు ప్రవేశపెట్టిన పథకం కానే కాదు. ఇది రక్షణ రంగంలో త్రివిధ దళాలలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింట్లలో కూడా ఎంతో అనుభవం గడించిన రిటైర్ అయ్యి ప్రస్తుతం సేవలు అందిస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు మాత్రమే అగ్నిపథ్ అనేది ప్రవేశపెట్టబడింది. ఇది మన దేశంలో కొత్త కాదు. ఇప్పటికే ప్రపంచ దేశాలలో దాదాపు 18 దేశాల్లో ఈ పథకం అమల్లో ఉంది. కొన్ని దేశాలలో ఎక్కడైతే జనాభా తక్కువ ఉన్నారో అక్కడ నిర్బంధంగా 17-18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 2 నుంచి 4 సంవత్సరాలు తప్పనిసరిగా రక్షణ శాఖలో సిపాయిగా పనిచేయాలనే నిబంధన ఉంది. మన దేశంలో ఇది కోరుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, కానీ అందరికీ ఇది నిర్బంధంగా పెట్టే పథకం కాదు. అగ్నిపథ్ వల్ల గ్రామీణ ప్రాంతంలో 10వ తరగతి పాస్ అయిన అనేక మందికి అవకాశాలు వస్తాయి. ఎవరైతే సైన్యంలో పనిచేయాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, దేశభక్తి, దేశాన్ని కాపాడాలనే సంకల్పం ఉన్న వాళ్ళకి ఇదొక బృహత్తర అవకాశం. అగ్నిపథ్ 17.5 సంవత్సరాలు నిండి అది 21 సంవత్సరాల వరకు మొదట ప్రతిపాదించిన 2022 సంవత్సరంలో నియామకాలకు 2 సంవత్సరాలు సడలించారు. ఎందుకంటే కోవిడ్ కారణం వల్ల ఆర్మీలో నియామకాలు లేని కారణం వల్ల ఈ సంవత్సరానికి 23 వరకు అర్హులే. ఇది 4 సంవత్సరాల పాటు అగ్నిపథ్లో అగ్నివీరులుగా శిక్షణ పొంది 10వ తరగతి పాస్ అయ్యి సైనికుడుగా చేరి 4 సంవత్సరాలు పూర్తయి కానీ వాళ్ళకి ఇంటర్మీడియట్ టెక్నికల్ అనే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఉన్నత విద్యలో అవకాశాలు ఉంటాయి. ఎవరైనా వాళ్ళు సాధారణ BA, BSc, బీకామ్లే కాకుండా ఇంజనీరింగు, వైద్య విద్యకు కూడా అర్హులే. ఆ విధంగా ఈ నియామకాలు మొదటి సంవత్సరంలో 60,000 మందిని ఎంపిక చేసి దశల వారీగా రాబోయే కాలంలో ప్రతి సంవత్సరము 1,20,000 మందిని ప్రతి సంవత్సరం నియామకం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతము శిక్షణా కేంద్రాల కొరత వల్ల 2022 సంవత్సరంలో త్రివిధ దళాలలో అధికంగా ఆర్మీలో ఉంటాయి, తక్కువ పోస్టులు నేవీలోను, ఎయిర్ ఫోర్స్లో ఉంటాయి. ఈ మూడిట్లో కలిపి మొదటి సంవత్సరం 60,000, 4 ఏళ్ళు పూర్తయ్యేసరికి ప్రతి సంవత్సరము 1,20,000 మందికి అవకాశాలు వచ్చే ప్రతిపాదన ఉంది. తర్వాత 4 సంవత్సరాలు శిక్షణ పూర్తయిన వాళ్ళలో వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఎవరైతే మంచి ప్రతిభ కనపరుస్తారో 25% మందిని 15 సంవత్సరాల పాటు
త్రివిధ దళాలలో ఉద్యోగం కొనసాగిస్తారు. అంటే 60,000 యుద్ధ ఈ పథకంలో తీసుకుంటే అగ్నియుద్ధలో చేరిన 60,000 మందిలో 15,000 మంది శాశ్వత ప్రాతిపదికన 15 సంవత్సరాల పాటు సేవలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మరి మిగిలిన 75% 45,000 వాళ్ళలో 10% మందికి ఇప్పుడు పారామిలిటరీ దళాలు ఉన్నాయి. అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ లాంటి పారామిలిటరీ దళాలలో వాళ్లకు ఉన్న ఉద్యోగాలలో 10% అగ్నివీరులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ సేవలలో యూనిఫామ్ సర్వీసులు ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, అలాగే అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నా రక్షణ శాఖ అధీనంలో ఉండే 16 స్వయం ప్రతిపత్తి కలిగిన రక్షణ శాఖ అధీనంలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థలలో అక్కడ నియామకాలలో 10% అగ్నివీరులకు రిజర్వేషను కల్పించడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో మాజీ సైనికులకు రిజర్వేషన్ ఉంది. మాజీ సైనికుల రిజర్వేషన్కు అదనముగా 10% అగ్నివీరులకు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో రాష్ట్ర పోలీసులో రిక్రూట్మెంట్, హోంగార్డులు, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ ఆర్మ్డ్ పోలీసు, గ్రేహౌండ్లు, ఎందుకంటే మిలిటరీకి వెళ్ళి వచ్చిన తర్వాత అగ్నివీరులు గ్రేహౌండ్లోకి బాగా సూట్ అవుతారు. అందరూ కూడా గ్రేహౌండ్లోకి సెలెక్ట్ అయిపోతారు. అక్కడ సెలెక్ట్ అయితే 60 సంవత్సరాల వరకు రాష్ట్రంలో ఉండే యూనిఫామ్ సేవల్లో కొనసాగించవచ్చు. సివిల్ పోలీసులే కాకుండా ఎక్సైజ్ పోలీసులు, ఫారెస్ట్ శాఖ, అగ్నిమాపక దళాలు, ఈ విధంగా అనేకమైన రాష్ట్ర ప్రభుత్వ సేవలలో కూడా వీరు అర్హులు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రకటించారు, మేము మా రాష్ట్రం నుంచి వెళ్ళిన అగ్నివీరులందరినీ కూడా మా రాష్ట్ర పోలీసు శాఖలో నియమించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని పారిశ్రామికవేత్తల సంఘం మా పరిశ్రమలన్నిట్లలో కూడా సెక్యూరిటీ సూపర్వైజర్గా, సెక్యూరిటీ ఆఫీసర్గా, ఆ విధంగా సెక్యూరిటీ సేవలను బలోపేతం చేయటానికి వాళ్ళ యొక్క నైపుణ్యాలను బట్టి సెక్యూరిటీ కాకుండా వారి యొక్క సేవలను వినియోగించుకోవటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు ముందుకొచ్చారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు, మహేంద్ర కంపెనీ యాజమాన్యం, మేము అగ్నివీరులను మా కంపెనీలలో కేవలం సెక్యూరిటీ గార్డులే కాదు, వాళ్లకున్న నైపుణ్యాలను బట్టి వివిధ విభాగాలలో వారి సేవలు వినియోగించుకుంటామని మహేంద్ర కంపెనీ అధిపతి ఆనంద్ మహేంద్ర ప్రకటించడం జరిగింది. కనుక 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దాదాపు ఎవరైతే 75% వెనక్కి తిరిగి వస్తారో వాళ్ళందరికీ 100కి 100 రూపాయలు ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత వాళ్ళు 4 సంవత్సరాలు పూర్తయి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో సేవానిధి కింద 12 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఈ 12 లక్షలకు అదనంగా బ్యాంకులు తక్కువ వడ్డీకే వీళ్ళు లఘు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించుకోవడానికి కావలసిన బ్యాంకు లోను సదుపాయాన్ని కూడా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఏదో ఆందోళనలు జరుగుతున్నాయంటే ఆందోళనకు కారణము ఈ ఆర్మీ రిక్రూట్కి శిక్షణ ఇచ్చే సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నాయి.
ఇవి దాదాపు దేశవ్యాప్తంగా 500 పైగా ఉన్నాయి. దాదాపు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్కు శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలన్నీ కూడా మూతపడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న విద్యార్థులను రెచ్చగొట్టి రైల్వే ప్లాట్ఫారాల్లోకి, రైల్వే స్టేషన్కి వెళ్ళమని, ఆందోళన చేయమని, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఈ ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలను పెట్టి నడుపుతున్న వాళ్ళపై నిఘా ఉంచింది. ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకుని అరెస్టులు కూడా చేయటం జరిగింది. ఇది కేవలం వాళ్ళ స్వార్థంతో అమాయకులైన గ్రామీణ విద్యార్థులను, గ్రామీణ యువతీ యువకులను రెచ్చగొడుతున్నారు. ఈ అగ్నివీరులుగా మహిళలకు కూడా అవకాశము కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈ రెచ్చగొట్టబడి ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాల ప్రోత్సాహంతో ఈ జరుగుతున్న ఉద్యమాలను లెక్క చేయకుండా జూన్ 24న వాయుసేనలో అగ్నిపథ్ పథకం ప్రారంభం కాబోతూ ఉంది. మొట్టమొదటిగా ఎయిర్ ఫోర్సు, తదుపరి ఆర్మీ, నేవీలో కూడా నియామకాలు జరిగి నవంబర్ 30 నుంచి అగ్నివీరుల యొక్క శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కొద్దిమంది యువకులు ర్యాలీల్లో ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యారు, మెడికల్ టెస్ట్ పాస్ అయ్యారు. అయినా వాళ్ళు కూడా మళ్ళీ కొత్త పథకం అగ్నిపథ్ కింద దరఖాస్తు చేసుకోండి. దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్మెంట్కి ఏ విధంగా ర్యాలీలు నిర్వహించారో ఆ విధంగా జూలై నెలలో ప్రారంభమై ర్యాలీలు నిర్వహించి, వ్రాత పరీక్షలు నిర్వహించి అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. దానికి కావలసిన ఏర్పాట్లు కేంద్ర రక్షణ శాఖ పూర్తి చేయటం జరిగింది. దేశంలో ఉండే కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా అమాయకులైన యువతీ యువకులను రెచ్చగొడతా ఉంది. ఈ అగ్నియుద్ధ పథకంలో అగ్నివీరులుగా ఆ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల కాల వ్యవధిలో దూర విద్య ద్వారా, ఇగ్నో యూనివర్సిటీ ద్వారా గ్రాడ్యుయేట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్ పట్టా వచ్చేస్తుంది మీకు, సర్టిఫికెట్. దాంతోపాటు మీకున్న అర్హతలను బట్టి దూర విద్య ద్వారా డిగ్రీ కూడా ఈ 4 సంవత్సరాల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంది. కనుక ఇటువంటి బంగారు అవకాశాన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువతీ యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అమాయకులైన యువకులను రెచ్చగొట్టే రాజకీయ పార్టీల మాటలు కానీ, ప్రైవేటు ఆర్మీ రిక్రూట్మెంటు, ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల వాళ్ళ మాటలు నమ్మవద్దు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో యువకులకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే సంకల్పంతో అగ్నిపథ్ అనే ఈ పథకాన్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రైతు బిడ్డల కొరకు, కౌలు రైతుల బిడ్డల కొరకు ఈ పథకాన్ని నిర్వచనం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులను, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశపరిచిన ఈ అగ్నిపథ్ పథకము